కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ పార్ట్ 1 కోసం మేకర్స్ చేసిన ప్రమోషన్స్ భారీగా కనిపించాయి. ట్రైలర్ విడుదలకు ముందే ప్రథమ్ సంకల్ప పేరుతో రామాయణ అంటే ఒక వరల్డ్ ఈవెంట్ అన్న ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ట్రైలర్లోనూ భారీ విజువల్స్, భారీ స్టార్ కాస్ట్తో సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేశారు. రామాయణ విషయంలో మేకర్స్ మరో విషయం కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఇది కేవలం బాలీవుడ్ సినిమా కాదు, ప్రపంచ స్థాయిలో భారతీయ ఇతిహాసాన్ని చూపించే ప్రయత్నం అనే ఇమేజ్ను మొదటి నుంచే క్రియేట్ చేస్తున్నారు. రామాయణకి ఇప్పుడు సమస్య హైప్ కాదు, రామాయణ కావ్యాన్ని ప్రేక్షకుడి మనసులోకి తీసుకెళ్లడమే అసలు టాస్క్. ఇక రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ ని చూస్తే ఇక్కడ కూడా ప్రమోషన్ స్ట్రాటజీ చాలా గ్రాండ్ గా ఉంది. బెంగళూరులో ట్రైలర్ లాంచ్, భారీ స్టార్ కాస్ట్, యష్ క్రేజీ ఎంట్రీ. ఆ తర్వాత ట్రైలర్ చూస్తే మాత్రం మునుపటి టీజర్ల కంటే కథపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కనిపించింది. యష్ 2 రోల్స్ లో కనిపించనున్నాడు అనే హింట్ తో పాటు ఫ్యామిలీ, పవర్, క్రైమ్, యాక్షన్ చుట్టూ కథ నడుస్తున్నట్లు ట్రైలర్ క్లారిటీ ఇస్తోంది. రామాయణ అయినా, టాక్సిక్ అయినా 2 సినిమాల ప్రమోషన్లో ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. ముందుగా ఈవెంట్తో హైప్, తర్వాత ట్రైలర్తో అంచనాలు, చివరికి థియేటర్లో అసలు పరీక్ష. గ్రాండ్ ఈవెంట్స్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ రావచ్చు, స్టార్ ఎంట్రీలతో అభిమానులను ఆకట్టుకోవచ్చు, సోషల్ మీడియాలో పాజిటివ్ డిస్కషన్ క్రియేట్ చేయొచ్చు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈవెంట్కు మార్కులు పడవు, సినిమాకే పడతాయి. అందుకే ఇప్పుడు రామాయణ టాక్సిక్ మేకర్స్ ముందు ఉన్న అసలు ప్రశ్న హైప్ క్రియేట్ చేశామా అని కాదు, ఆ హైప్కు తగ్గ సినిమాను ఇవ్వగలిగామా అనేదే పాయింట్.